జగ్గంపేట నియోజకవర్గంలో ముత్యాల శ్రీనివాస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా చలమలశెట్టి సునీల్ను జగ్గంపేట ఎమ్మెల్యేగా తోట నరసింహాన్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్, జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట నరసింహానికి మద్దతుగా జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కోఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ బుధవారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని గోవిందపురం, కృష్ణాపురం, మన్యంవారిపాలెం గ్రామాల్లో వైసీపీ నాయకులతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా చలమలశెట్టి సునీల్, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట నరసింహం పోటీలో ఉంటున్నారని, తమ అమూల్యమైన ఓటు ముద్రను 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి చలమలశెట్టి సునీల్ను ఎంపీగాను, తోట నరసింహాన్ని ఎమ్మెల్యేగాను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో ముత్యాల శ్రీనివాస్ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదంతో నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగిన అనుభవంతో పాటు మంచి పరిచయాలు ఉండటంతో ఆయా గ్రామాల్లో ముత్యాల శ్రీనివాస్కు అపూర్వ స్వాగతం పలికారు. ఆయన వెంట వైసీపీ నాయకులు సుంకర శ్రీను, పాము సూరిబాబు, పెనుగంటి రాజేష్, ముత్యం నాని, కడిమి రమేష్, జనిపిరెడ్డి వెంకటేష్, ధోని పూసల, గంధం బాబీ, శ్రీహరి, పాము గంగబాబు, శెట్టి సోమరాజు, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈవేళ మంచిదని మన జగ్గంపేట నియోజకవర్గంలో ప్రచారానికి శ్రీకారం చుట్టాం. ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా తోట నరసింహ గారు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి త్వరలోనే ఎలక్షన్లు రాబోతున్నాయి. మనం అందరూ కూడా ఎంపీ అభ్యర్థిగా సునీల్ గారిని, ఎమ్మెల్యేగా నరసింహ గారిని నెగ్గించాలని ప్రతి ఊరు కూడా కార్యకర్తల నాయకుల్ని కలవడానికి బయలుదేరాం. అందరూ ఆశీర్వాదం తీసుకుని పార్టీని బలోపేతం చేస్తానని హామీ ఇస్తున్నాం.